ఒక్క నిమిషం దేన్ని హార్ట్కి తీసుకొని మాట్లాడతలేనా, కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక చిన్న విషయం చెప్తా. జగదీశ్వర్ రెడ్డి అన్న అందరు మీరు తెలంగాణ అంశం ప్రస్తావించారు కాబట్టి, తెలంగాణ రాష్ట్రం కోసము ఆ రోజు అన్ని పార్టీలకు అతీతంగా పార్లమెంట్లో అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా సొంత ప్రభుత్వం పైన పోరాటం చేసింది. నేను చెప్పింది కూడా మన రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో. సరే గతంలో ఏం చేసిరు, గతం నేను రాష్ట్ర ప్రభుత్వం గురించి కూడా మాట్లాడినా, కానీ రాష్ట్రానికి నిధులు తీసుకురావడం కానీ లేదా 42% రిజర్వేషన్ అంశం కానీ మన రాష్ట్ర విషయం వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా అందరం కూడా ఎక్కడికి వెళ్ళి రావాల్సిన నిధులు అక్కడికి వెళ్ళి తీసుకురావాలని చెప్పి చెప్పడం జరిగింది. మీరు అన్నట్టు నిజంగా అందరికీ ఈక్వల్ ఫండ్స్ ఇవ్వడము, ఈక్వల్గా ఇస్తున్నారా లేదా విషయం వేరే ఉండొచ్చు, కానీ రాష్ట్రం విషయం వచ్చినప్పుడు ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో సొంత పార్టీ పైన ఏ రకంగా అయితే కాంగ్రెస్ నాయకులు కొట్లాడినరో ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరం కూడా ఆ రకంగా పోరాటం చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. వెంకట్ గారి ఆకాంక్షను ఆశని మేము తప్పకుండా గౌరవిస్తాం, గుర్తిస్తాం. అప్రాప్రియేట్ టైంలో భారత ప్రభుత్వం అప్రాప్రియేట్ నిర్ణయం తీసుకుంటుంది. ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలనేది భారత ప్రభుత్వం పెద్దగా నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా అందరినీ రాష్ట్రాలని సమదృష్టితోటే చూస్తారు. అందుకనే మీకు 666 వచ్చింది, అందుకనే రేపు మెట్రో ఎక్స్పాన్షన్ వస్తుంది. అందుకనే తెలంగాణ వచ్చినప్పుడు 2% ఉన్న జాతీయ రహదారులతోటి అన్ని రాష్ట్రాల కంటే తక్కువ ఉన్నటువంటి తెలంగాణ ఇలా 4.6% తోటి జాతీయ రహదారులలో దేశంలో నెంబర్ 1 ఉంది మన రాష్ట్రం తెలంగాణ. గర్వంగా ఫీల్ అవుదాం అందరం.